వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి ఫర్ యూ. ఇప్పుడు మనం పలాస నుండి బరంపూర్ అయితే వెళ్ళబోతున్నాం. దేని గురించి అని అనుకుంటున్నారా? మన బైక్ అయితే బరంపూర్లో ఉంది. ఇప్పుడు అది తీసుకొని రావడానికి మనం బరంపూర్ అయితే వెళ్ళాలి. రివర్స్ మనం హైవే పై నుంచి వస్తామన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ పలాసలో ఉన్నాం. ఈ ట్రైన్ వచ్చేసరికి గుంటూరు పూరి ఎక్స్ప్రెస్. ఇది జస్ట్ ఒక 5 నిమిషాల గ్యాప్లో మాకు మిస్ అయ్యేది, కానీ మేము చాలా ఫాస్ట్గా వచ్చాం కాబట్టి మాకైతే ఈ ట్రైన్ అయితే దొరికింది. చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ అయితే ఇక్కడ స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు ఆపుతున్నాడు. ఎందుకంటే 8:25కి రావాలి ట్రైను, కానీ 8:20కే వచ్చేసింది. అందుకోసం ఇక్కడ చాలాసేపు అయితే ఆపుతున్నాడు. ఇంకా మనమైతే ఇంకా పలాస నుండి అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, మనమైతే పలాస నుండి వెళ్ళిపోతున్నాము. ఇదైతే పలాస, ఇది తాళభద్ర అంటారు. తాళభద్ర గేట్ అయితే వస్తుంది. మీకు ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ చూపించట్లేదు మీకోసం. ఇక్కడైతే మొత్తం ఇక్కడ చెట్లు అవే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మనకి ఇంకేట్లేవు, చెట్లు కొండలు అవి అంతేని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ముందు ముందు ఇంకా వీడియో చాలా బాగుంటుంది. నేను కూడా చాలా ఫస్ట్ టైం నేను బరంపూర్ అయితే వెళ్ళబోతున్నాను. అది ఓకే. మనైతే ఇప్పుడు మందస రోడ్డే అనుకుంటా. ఇది మందస రైల్వే స్టేషన్కి అయితే వచ్చినట్టు ఉన్నాం, నాకు సరిగ్గా తెలియట్లేదు. మనం ఇప్పుడు దిగుతాం, దిగి చూద్దాం. మనైతే ఇప్పుడు ప్రజెంట్ మందస రోడ్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, వాళ్ళు ఎవరో వస్తారంట పైకి. మనం ఇప్పుడు కిందకైతే వెళ్దాం. మీకు రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తా చూడండి. ఇది మందస రోడ్ అని అక్కడ ఉంది బోర్డు పైన. చూస్తున్నారు కదా, అక్కడ మా బావ అయితే ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను మా బావ వెళ్తున్నాము బైక్ తీసుకొని రావడానికి. చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే మొదలైపోయింది. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా కనిపిస్తుంది మొత్తము. కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం సోంపేట అనుకుంటా, సోంపేట అనుకుంటా. చాలా ఫాస్ట్గా అన్ని రైల్వే స్టేషన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఇది సోంపేటలో ఉన్నాము. సోంపేట నుంచి అయితే సోంపేట కాదు, బార్వా. ఇప్పుడు మనం బార్వాలో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, బార్వా అని అక్కడ రాస్తున్నాడు. బార్వా నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, బార్వా నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. కానీ ట్రైన్ పైన జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. ట్రైన్ పైన జర్నీ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నీకు ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే ఇంకా చూపిస్తాను ఇంకా. అందుకే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఆపేసారు ట్రైను. ఇది రైల్వే స్టేషన్ ఏమో తెలియట్లేదు, బోర్డు అయితే రాయలేదు అక్కడ. అదే చూస్తున్నాం బోర్డు ఎక్కడ ఉందో అని. ప్రజెంట్ అయితే బోర్డు అయితే ఎక్కడా లేదు, బోర్డు ఎక్కడ రాయలేదు. మనమైతే వెయిట్ చేద్దాం, మరి ఏటవుతుందో చూద్దాం. మరి లోపలైతే అందరూ ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మనమైతే ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్కి వచ్చాం, బోర్డు ఎక్కడ లేదు, బయలుదేరుతున్నాం. మనమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. చూస్తున్నారు కదా, మనమైతే అక్కడ అమ్మడి గుడ్లు అన్నీ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతాం. మీకు ఇచ్చాపురం సోంపేట అయితే మనం దాటేసాం. ఇప్పుడు ఇదే రైల్వే స్టేషన్ సోంపేట అయితే మనం దాటేసాం. నెక్స్ట్ ఇచ్చాపురం అనుకుంటా. మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, అందుకే మీకు అంత ఎక్కువ ల్యాగ్ అవ్వకుండా చాలా తక్కువ నిమిషాల్లో తేలిపోయినట్టు నేనైతే చూస్తాను మీకోసం. కానీ వీడియో లెంత్ అయితే మాత్రం నేను ఏం చేయలేను, యాస్టీజ్గా పెట్టాల్సిందే. మనమైతే ఫైనల్గా ఇచ్చాపురం అయితే వచ్చేసాం. మనం ఇప్పుడు వచ్చింది ఇచ్చాపురం అయితే మనమైతే వచ్చేసాం లాస్ట్గా. దీని తర్వాత ఒక 2-3 రైల్వే స్టేషన్లు ఆగుద్ది, తర్వాత బరంపూరేనే. చూస్తున్నారు కదా, ఇచ్చాపురమా లేదా మనమైతే ఇంకా ముంచేది ఇచ్చాపురమేనే. చూస్తున్నారు ఒక బోర్డు, ఇచ్చాపురం అయితే మనం వచ్చేసాం ఫైనల్గా. మీకు దిగుతాం, ఇక్కడ ఎవరో దిగుతారు అనుకుంటా. ఒక 2 నిమిషం ఆపుతారు ట్రైన్ అయితే. ఇక్కడ దిగుతాం, దిగేసి చూద్దాం మరి ఎలా ఉంటుందో. ట్రైన్ ఆగిన తర్వాత మనమైతే దిగుదాం. ట్రైన్ అనేది ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ కాదనుకుంటా, ట్రైన్ ఎక్స్ప్రెస్. మనమైతే ఇప్పుడు కింద దిగి చూద్దాం
నేను ఈ పక్క రావడం చాలా ఫస్ట్ టైము, ఎప్పుడు రాలేదు. బరంపూర్ కూడా ఇప్పుడు వెళ్ళలేదు, పేరు వినడమే తప్పించి ఇప్పుడు వెళ్ళలేదు. చూస్తున్నాక మనమైతే ఇప్పుడు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. చూడండి, ఇచ్చాపురం రైల్వే స్టేషన్. మా బావ అయితే లోపల ఉన్నారు. మీకు మొత్తం చూపిస్తున్నాం కదా. మనమైతే కొంచెం హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వెళ్తున్నాము. అలా యూట్యూబ్ వీడియో కూడా అవుతుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ కొంచెం చెట్టు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడడానికి బాగుంది. ఫోన్లో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ లైవ్లో చూసేటప్పుడు చెట్టు అయితే కొంచెం బాగుంది. చూస్తున్నాగా చెట్టు అయితే నాకైతే బాగుంది. మనమైతే ఇంకా నెక్స్ట్ సిగ్నల్ అయితే వచ్చినట్టు ఉంది. మనమైతే బయలుదేరిపోతున్నాం ఇచ్చాపురం నుండి. ఇచ్చాపురంకి అయితే బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ ఇచ్చాపురం. మళ్ళీ నెక్స్ట్ బైపాస్లోనే కలుసుకుందాం. చూస్తున్నాక మనమైతే ఇచ్చాపురం నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అండి, పర్లేదు పెద్దగా ఉంది. మనమైతే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇచ్చాపురం నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు అలా లైట్గా ఇచ్చాపురం మొత్తం చూపిస్తాను, ఆగండి. దానికోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది మొత్తం ఇచ్చాపురం విలేజ్ అని చూస్తున్నారు కదా. ఇచ్చాపురం ఇది ఒక నియోజకవర్గము, ఇది మొత్తం ఇచ్చాపురమేని చూస్తున్నారు కదా. ఎక్కువ అమ్మవారి గుడిలో ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. శివుడి విగ్రహం ఉంది, వాటర్ ఉంటే చాలా బాగుండేది. ఇంకా మనమైతే ఇంకా బాయ్ చెప్పేద్దాం ఇచ్చాపురంకి అయితే. మనమైతే బరంపురంకి దగ్గరలో ఉన్నాం. మిగతా వీడియో కట్ చేస్తాను, అవి ఇంకా ఏటి లేవు, మనకైతే వేస్ట్, మొత్తం ల్యాగ్ అయిపోతుంది, కట్ చేస్తాను. మనమైతే బరంపూర్ దగ్గరలో ఉన్నాం. బరంపూర్ అయితే వెళ్ళాక మనం కలుసుకుంటాం. ఓకేనా, బాయ్ బాయ్. ఆల్మోస్ట్ వచ్చాం బరంపూర్.